సీఎం రేవంత్ రెడ్డి గారు నీటి పంపకాలపై ఫోకస్ చేశారు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగిస్తే రాష్ట్రానికి కష్టాలు ఎదురవుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. 2 ప్రాజెక్టులను నెల రోజుల్లోగా బోర్డుకు అప్పగించాలన్నా తాము అంగీకరించబోమని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అప్పగించాల్సి వస్తే పరిస్థితి ఏంటన్న దానిపై ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. 2 ప్రాజెక్టులను కృష్ణా బోర్డు స్వాధీనం చేసుకున్నాక బచావత్ ట్రిబ్యునల్ ను అనుసరించి నీటిని విడుదల చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. లేదంటే 2 రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాన్ని అనుసరించి నీటి విడుదల నిర్వహణ నిబంధనలు ఉంటాయని పేర్కొంది. కానీ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీల కృష్ణా నీటి కేటాయింపులు ఉన్నాయి. 2015 నుంచి 2 రాష్ట్రాలు ఈ నీటిని ఏటికాయేడు తాత్కాలిక ప్రతిపాదికన పంచుకుంటున్నాయి. 811 టీఎంసీలను ఏపీ 66%, తెలంగాణ 34%గా వాడుకుంటున్నాయి. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నీటి విడుదల ఉత్తర్వులు ఇస్తుంది. అయితే 2 ఏళ్లుగా నీటి అవసరాలు పెరుగుతుండటంతో తెలంగాణ 50కి 50% వాటా కావాలని పట్టుబడుతుంది. ఈ అంశం ఇంకా తేలనే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది. 2 తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల బాధ్యతను కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అప్పగించిన ఈ విచారణ కొలిక్కి రావడానికి మరో 10 ఏళ్లు పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పరిణామాలపై హారా తీశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ లో మాట్లాడారు. నీటి పంపకాలు తేలేదాకా అంగీకరించొద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఆదేశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రజలను తాకట్టు పెట్టి 2 లక్షల కోట్లు అప్పులు చేసి అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించారు. కాళేశ్వరం అవినీతి బాధ్యులను వదిలిపెట్టం, సీతారామ ప్రాజెక్టులోని భారీ స్కామ్ ఉంది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అలాగే సీతారామలో 8,000 కోట్లు పెట్టిన ఎకరానికి కూడా నీలివ్వలే అని అప్పటి ప్రభుత్వమైన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు విమర్శించడం జరిగింది.